నీ మనసును కాచుకో. ఈ యవ్వన దశలో ఈ మనసుని వాక్యంతో నింపాలి. ఈ మనసుని దేవుని మాటలతో నింపాలి. ఈ మనసుని దేనితో నింపితే అలానే నడిపింపబడుతుంది. మనసుకున్న వీక్నెస్ అది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం రీల్స్ చూస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అలోన్గా ఉన్న ఆ వీడియోస్ చూడడానికి ఇష్టపడతాం. మన బాధ తీరిపోద్ది, ఆ బాధలో నుండి బయటకు వస్తాం. అయినా సరే మనకి ఏ రీల్ కనబడుతుంటే మనం తోడుతున్నప్పుడు అవే రీల్స్ వస్తుంటే, మీరు గమనించారు లేదు, సినిమాకి సంబంధించిన రీల్స్ ఎక్కువ చూసారనుకోండి, మరలా అవే రీల్స్ వస్తుంటే, అడల్ట్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూసావు అనుకో, మరలా అవే నీకు సజెస్ట్ చేస్తుంటుంది మొబైల్. సేమ్ ఈ మనసు కూడా అంతే. నువ్వు ఏదైతే ఈ మనసులో నింపుతున్నావో అదే సజెస్ట్ చేస్తుంది. బూతులు మాట్లాడడం బాగా నేర్పించామనుకో, దీనికి బూతులు లేకుండా మనం మాట్లాడలేదు. ఈ మనసుకి బాగా మనం పోర్నోగ్రఫీ అలవాటు చేస్తామనుకోండి, అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేదు, మన టైం గడవదు. అదే ఈ మనసుకి వాక్యాన్ని అలవాటు చేస్తే చెడ్డ తలంపులు కూడా నీ దరిచారు, చెడ్డ ఆలోచనలు కూడా నీ మనసులో రావు. అదే దీనికి సినిమాలు బాగా అలవాటు చేస్తే చూడకుండా ఉండలేదు, కాదు, చూడాలి 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 అంటే ఈ మనసుని దేనితో అయితే నింపుతావో అదే మనల్ని నడిపిస్తుంది, అదే మనసును ప్రేరేపిస్తుంది. అందుకే ఈ మనసుని పౌలు గారు చెప్తారు ఫిలిప్పీ పత్రికలో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొని వాటి మీద మనసు నిలుపుడంటే ఈ మనసుని శ్రేష్టమైన విషయాలతో నింపాలి. యవన ప్రాయంలో ఈ మనసుని దేవుని వాక్యంతో నింపాలి. యవన దశలో నింపలేదనుకోండి, ఈ చెడ్డ తలంపులతో అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు కదా, నాకు ఇవే తలంపులు వస్తున్నాయి, ఇవే ఆలోచనలు వస్తున్నాయి, ఇవే శోధనలో పదే పదే పడుతున్నానంటే అవే చూస్తున్నావు, అవే ఆలోచిస్తున్నావు, అక్కడే గడుపుతున్నావు. అందుకే నీకు పదే పదే అవే రికమెండ్ చేస్తుంది. అక్కడ నుంచి బయటకు రా, అక్కడ నుండి బైబిల్ దగ్గర రా, అక్కడ నుండి ప్రార్థన చేయి, అక్కడ నుండి బయటకు రా, సహవాసంలోనికి వెళ్ళు. ఆ తలంపులు ఎందుకు వస్తాయి?